మరి రండం విన్నారు కదా మీరు అందరూ రేపు పొద్దున అయితేనే బయటకు కదండి మీతో దర్శనాలకు వచ్చి ఒక్క కోవూరు పంచాయతీలోనే ఈ 22 నెలల్లో 2,33,00,000 రూపాయలు 56 అంతర్గత సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. మనం ఇప్పటి వరకు అన్నిటికన్నా ముఖ్యంగా 5 రూపాయలకి పేదవాడికి అన్నం లభించే అన్న క్యాంటీన్ మన కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. 5 రూపాయలకి పేదవాళ్లు కడుపు నింపుకొని ఉదయం అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, అందులో అందరికీ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్, మన పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సముదాయం, గవర్నమెంట్ సముదాయం ఉన్న దగ్గర ఎదురుగానే ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం అని కూడా నేను తెలుపుకుంటున్నాను. అలాగే మన సిఎంఆర్ఎఫ్ ద్వారా కూడా కోవూరులో 61 చెక్కులు మనం ఇవ్వడం జరిగింది. 61 మందికి 73 లక్షల ఆర్థిక సహాయం కూడా మనం అందించాం. క్లీన్ కోవూరులో భాగంగా కోవూరులోనే బాపన కాలువ సిల్ట్ క్లీనింగ్ కూడా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా పీటర్స్ కెనాల్ దాని మీద మనం కల్వర్ట్ వేసుకొని బ్రిడ్జ్ వేసుకొని ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మనం సరి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ కి అంతరాయం జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటువంటి పనులు ఎక్కడైనా చేయాలంటే తప్పకుండా రోడ్లు కూడా పెద్దవి చేసుకుంటామని కూడా మనం అందరం మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎంతో మంది యువత ఇక్కడ హరిజనవాడకు వచ్చినప్పుడు అందరూ మేడం మేడం అంటూ వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్పాను, అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అలాగే డిగ్రీలు చదువుతున్నారు. మన యువత కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పారిశ్రామిక వాడు ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో ఫ్యాక్టరీస్ తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో సీఎం గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో బీపీసీఎల్ అయితేనేమి, అలాగే మన కాన్స్టిట్యున్సీలో కొడవలూరు సెజ్ లో కిసాన్ సెజ్ 30 ఏళ్లుగా పక్కన పడిపోయింటే ఈ రోజు అక్కడ ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోయే రోజుల్లో సుమారు 10,000 కోట్ల ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అక్కడ మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ మన యువతకి, మన కోవూరు నియోజకవర్గ యువతకి, మన బిడ్డలందరూ మన దగ్గరే ఉండి ఇక్కడ ఉద్యోగం చేసుకునే విధంగా మన నిరంతరం ఈ పారిశ్రామిక రంగంలో యువ నాయకులు నారా లోకేష్ బాబు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. యువతకి మనం ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. తప్పకుండా అవి చేసి తీర్తామని చెప్పి యువతకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మనమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ముందు అడుగులేసుకుంటూ మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. స్థానికంగా ఉన్న నాయకులందరూ నాకు అండగా ఉండి మీకు మీ ఏరియాల్లో ఏ పనులు అవసరమో వచ్చి తప్పకుండా చేసుకోవాలని, ఎవరు కూడా ఇది మనది కాదు ఈ పని అనకూడదు. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా కార్యకర్తే అధినేత, కార్యకర్తకే మనం అందరికన్నా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి పదే చెప్తున్నాం. దానికి తప్పకుండా ఇచ్చి తీరుతాం. ఎవరైనా కూడా ఏమైనా మనస్పర్ధలున్నా అన్ని కూర్చొని మాట్లాడుకొని కలగలుపుకొని మీ ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీరందరూ ఐకమత్యంతో మీ ప్రాంతాలని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి, నాకు అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు గాని, నెల్లూరు ఎంపీగా నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో గాని ప్రజల కోసం, ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ సేవని, మేము పడుతున్న తపనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని గుర్తించి మమ్మల్ని అత్యున్నత స్థానాల్లో ఉంచడం జరిగింది. దీనికి
నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన పదవి ఏదైనా గాని నేను గాని ఎంపీ గారు గాని ఒక కార్యకర్తల్లాగా కార్యకర్తలతో కలిసి మెలిసి పనిచేసి వాళ్ళ నమ్మకాన్ని ఆ పదవికి గౌరవాన్ని తెస్తానని చెప్పి మీకు అందరికీ కూడా నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీని త్వరలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకుంటామని కూడా మీకు అందరికీ నేను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో గుమ్మలదుబ్బ పాటూరు నేతన్నల కోసం కోవూరు మండలంలో మనం 76 లక్షలతో క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది.